పుత్ర, అమ్మా, మీరెలా వచ్చారు? మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? నీకేమీ కాలేదు కదా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంటే అన్నానంటారు కానీ సరేలే, నేనేమననులే, మౌనంగానే ఉంటాను. నేను ఒక్క మాట కూడా అనను. రా పుత్ర, మనం కైలాసానికి వెళ్ళిపోదాం. ఇక చాలు పుత్ర, ఇక అల్లరి చాలు. నేనింక నీ మాటలు పట్టించుకోను. ప్రశాంతంగా పడుకుంటే సరే, లేకపోతే నీకు దండని విధించాల్సి వస్తుంది, గుర్తుంచుకో. రేపు అత్యంత ప్రధానమైన రోజు. నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మా, రేపు ఏదైనా విశేషం ఉందా? రేపు నీకు నామకరణం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నో పనులు, ఎన్నో ఏర్పాట్లు, ఎన్నో విధులు నిర్వహించాల్సి వస్తుంది. నాకు నామకరణమా? అవును పుత్ర, రేపు నీకు తగిన మంచి పేరు పెడతారు. ఇంక పడుకో, విశ్రాంతి కావాలి నీకు. సరే అమ్మా. అందరికీ ప్రణామాలు. మీరంతా ఇక్కడే ఉంటే ఎలా? మీకు తగిన విశ్రాంతి చాలా అవసరం. రేపు ఉదయాన్నే మనం ప్రయాణం ఆరంభించాలి. ప్రయాణమా? ప్రయాణం ఏంటి ఇంద్రాణి? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి మనం? అప్పుడే మర్చిపోయారా స్వామి? రేపు పార్వతీపుత్రుడికి నామకరణ మహోత్సవం జరగబోతోంది కదా, మనం అక్కడికి వెళ్ళడం అనివార్యం. పార్వతీమాత పుత్రుడికి నామకరణ ముహూర్తం అయితే ఏం చేయమంటారు? మన దేవతలమందరం అన్ని పనులు మానుకొని ఆ గజముఖుడి నామకరణానికి వెళ్ళాలంటారా? నామకరణం ఉంటే అదే జరుగుతుంది. దేవేంద్రుడు మాత్రం అక్కడికి వెళ్ళడు. ఏంటి స్వామి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? క్షమించండి దేవేంద్ర, రేపటి ఉత్సవంలో మన దేవతలు పాలు పంచుకోకపోతే మహాదేవునికి మనపై ఆగ్రహం కలగొచ్చునేమో. స్వామి, దేవాదిదేవుడు మహాదేవుడికి ఆదిశక్తి పార్వతీమాతలకు పుత్రప్రాప్తి కలిగింది. వారితో పాటు ఇది మనకి కూడా ఆనందదాయకమే కదా. మహాదేవుడు పార్వతీమాతల ఆనంద క్షణాల్లో మనం కూడా పాలు పంచుకోక తప్పదు. లేకపోతే మహాదేవుడికి కోపం రావచ్చు. నేను వెళ్ళని పక్షంలో ఆ మహాదేవునికి కోపం రావచ్చు, కానీ ఆ గజముఖుడు బోళాశంకరుడు పార్వతీమాతలకు పుత్రుడు. అదే మన నిస్సహాయత. ఇంకేం చేస్తాం? అందుకే నేను ఆ గజముఖుడి నామకరణానికి వెళ్ళక తప్పదు. ఈ ఆనందోత్సవంలో పాల్గొనడాన్ని స్వామి తన బలహీనత అని ఎందుకంటున్నారు? దేవేంద్రుల వారికి ఏమైంది? వారు మహాదేవుడు పార్వతీమాతల ఆహ్వానాన్ని నిరాకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మహాదేవుడి ఆహ్వానాన్ని తన బలహీనతగా పేర్కొనడం సమస్యలను కొని తెచ్చుకోవడంతో సమానం. కైలాసానికి వెళ్లాల్సి రావటం దేవేంద్రుడికి బలహీనతగా అనిపిస్తుందా? ఇదేదో రాబోయే సంకట పరిస్థితిని సూచించే సంకేతం కాదు కదా. అంతమవుతాడు ఆ బాలకుడు. నిశ్చింతగా ఉంటాను నేను. నా ప్రభావంతో సర్వం అంధకారము ఆవహించక తప్పదు. ఏం వర్తమానం తీసుకొచ్చావు? వజ్రాంతకుడు విజయం సాధించాడా? వచ్చింది శుభవార్త కాదు, శుభాల కంటక్. వజ్రాంతకుడిని అంతం చేశాడా దుష్టబాలకుడు.
చాలు, ఇంకా నేనే స్వయంగా వెళ్తాను. జీవితం అంతం లేనిది, నాకు తుడిచిపెట్టేస్తాను తననే. నా జీవితానికి విఘ్నం ఏర్పడనివ్వను. స్వయంగా కైలాసానికి వెళ్తాను నేను. పంజాతో నలిపి పారేస్తా నా బాలుణ్ణి. అంతం చేసి పారేస్తాను తననే. వజ్రాంతకుడిని అంతం చేసిన మహాదేవుడి పుత్రుడతను. నాకు వరంగా లభించిన ఈ మాయా కవచం నాకు అన్ని ఆపదల నుండి రక్షణనిస్తుంది. శక్తివంతుడు, మాయావి ఈ సింధూరుడు. కానీ తన మూర్ఖత్వం తనని మృత్యువనే చీకటి గుహలోకి తోసేయబోతుంది. ఎన్ని గొప్ప కవచాలున్నా సరే, ఎన్ని ఖడ్గాలున్నా సరే, బ్రహ్మదేవుడి మాటను ఎంత మాత్రం మార్చలేడు. ఎందుకంటే శాపానుసారం ఆ బాలుడు తప్పకుండా ఇతడిని అంతం చేస్తాడు. మంచిదేగా, అక్కడ నీకు లభించేది జీవన్ముక్తి, ఇక్కడ నాకు దాస విముక్తి. తనెందుకు ఆగాడక్కడ? తన మాయా శక్తులతో నా మనసులోని ఆలోచనలను తెలుసుకున్నాడో ఏమో. సూర్యదేవునికి వందనాలు. తమరి రాక వల్ల ఒక శుభదినం ఆరంభమైంది. కనుక నేనిప్పుడు ఏదో ఒక పని చేయాలి. కానీ ఏం చేయాలి? అవిగో ఆట బొమ్మలు. దీంట్లో కూర్చొని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అవునా? ఇరుసులేని బండి, ఈశ్వరుడి బండి. పుత్ర, అమ్మా, ప్రాతకాలంలో అమ్మ దర్శనం చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. ఇదేమిటి పుత్ర, నువ్వు నిద్ర లేవగానే బొమ్మలతో ఆటలు మొదలు పెట్టేశావు? బొమ్మలతో ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఆడుకుందాం రండమ్మా. నీతో ఆడుకోవడానికి సమయం ఎక్కడుంది పుత్ర? నేను నీకు నిన్నే చెప్పాను కదా, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. పద, ఇక నీ బొమ్మల్ని సర్ది పెట్టే. ఈరోజు చాలా పనులున్నాయి. ముందు నువ్వు వెళ్ళి దంతధావనం చెయ్యాలి, ఆ తర్వాత స్నానం. దంతధావనం అంటే ఏమిటమ్మా? పద వెళ్దాం, ఆ తర్వాత చెప్తాను దంతధావనం అంటే ఏమిటో. అలాగే అమ్మా, పదండి. ఇది చాలా మనోహరమైన దృశ్యం అమ్మా. ఉదయం లేవగానే ఈ దృశ్యాలను దర్శించడాన్ని దంతధావనం అంటారా?
నీ మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి పుత్ర. అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇదిగో కనిపిస్తోందా? ఇది వేప చెట్టు. దీని కొమ్మలు, ఆకులు, ఫలాల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. అవి మన శరీరానికి రోగాలు రానివ్వవు. దీని పుల్లని విరుచుకుంటే దాన్నే వేప పుల్ల అంటారు. ఇటు చూడు, వేప పుల్లతో చేసేదాన్నే దంతధావనం అంటారు. దీంతో తోముకోవడం వల్ల పళ్ళకి, వాటికి ఆధారాన్నిచ్చే చిగుళ్ళకి చాలా బలం చేకూరుతుంది పుత్ర. నోరు కూడా శుభ్రపడుతుంది. ఇటు చూడు, ఇలా. ఇక నువ్వు తోముకో. అమ్మా, ఇది చాలా చేదుగా ఉంది. అవును పుత్ర, చేదుగానే ఉంటుంది. రోజు దంతధావనం చేస్తుంటే నీకు అలవాటైపోతుంది. అప్పుడింత చేదుగా అనిపించదు. ఈ చేదే మనిషి జీవితానికి తియ్యటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పుత్ర. సరే, ఇక ఆలస్యం చేయకుండా దంతధావనం చెయ్యి. అలాగే అమ్మా, చేస్తాను. తమరి ఆదేశాన్ని కాదనకూడదు కదమ్మా. పార్వతి, మమ్మల్ని రమ్మన్నావట? ఆ చెలియల్లారా, మా ముద్దుల కుమారుడికి స్నానం చేయించండి. చిన్నమ్మ గారు, మీరిద్దరూ గత స్నానం గురించి నా మీద ఇంకా కోపంగానే ఉన్నారా? కానీ అందులో నా తప్పే ఉంది. నేను నీటిలో దూకాను, ఆ నీళ్ళేమో మీ మీద పడ్డాయి. పదండి, ఈరోజు నెమ్మదిగా దిగుతాను కొలంలో. అసురు సామ్రాట్ సింధూర, తమరి పాలనలో అసురు సామ్రాజ్యం చాలా శక్తివంతంగా మారింది. అయినప్పటికీ మనం మన రాజ్యంలో తగిన తనిఖీలు జరిపించడం చాలా అవసరం. ఇప్పుడు అంత విచిత్రం ఏమైందని అంతగా విరగబడి నవ్వుతున్న వృద్ధ నారి సింహిక? మంత్రి గారు, తమరింక వెళ్ళవచ్చు. ఎంత గర్వం నీకు! ఏకంగా ఈ అసుర సామ్రాట్ సింధూరుడి మంత్రినే బయటకు వెళ్ళమనేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు సింహిక? దీని ఫలితం ఏమిటో తెలుసా? నీకు నీ ప్రాణాలంటే లెక్కలేదా? ప్రాణాలకు ప్రమాదం నా చుట్టూ తిరగడం లేదు అసుర సామ్రాట్ సింధూరా. చాలా హాస్యాస్పదంగా ఉంది తమరి మంత్రి సలహా. ఒక పిరికివాడు బలహీన అసురుడితోటి అసుర సామ్రాజ్య సంరక్షణ గురించి చర్చ. సింహిక, సింహంలా గర్జించినంత మాత్రాన పిల్లి పులైపోదు అసుర సామ్రాట్. అరిచే మేఘాలు కురువవు. నువ్వూరికే గర్జించినంత మాత్రాన 100 పశువులను తిన్న రాబందైనా ఒక్క గాలి దుమారం చాలు తనని ఎగరేసుకుపోవడానికి. ఒక బాలుడికి భయపడి చేతులు ముడుచుకొని కూర్చున్న అసుర సామ్రాట్ గర్జనంటే అది వర్షం కురువని మేఘం లాంటిది. నా ముందిప్పుడు నిలబడిన ఈ సామ్రాట్ సింధూరుడున్నాడే, ఇది అతను కాదు. తను గజాముఖాసురుడంతటి అసురుడిని ఓడించిన వాడు కాదు. మీరిది గుర్తు పెట్టుకోండి. గుర్తు తెచ్చుకోండి అసుర సామ్రాట్, గుర్తు తెచ్చుకోండి. తమరే కదూ కేవలం తమరి యొక్క దృష్టితో భయావహమైన గజాముఖాసురుడిని మట్టి కరిపించి ఓడించారు. తనని పాతాళ సింహాసనం మీద నుంచి కూలద్రోశారు. ఇక్కడి రాజసింహాసనంపై తన ఆధిపత్యం చెలాయించిన వారు. నాడు త్రిలోకాలను జయించారు. సృష్టి యావత్తు మీ పేరు వింటే గజ గజ వణికిపోయేది. దాన్ని చూసి ఆనందించాను. కానీ ఇప్పుడు తమరు కేవలం ఒక చిన్న పిల్లాడిని చూసి భయంతో గజ గజ వణికిపోతున్నారు. అది కూడా
సగం ఏనుగు సగం పీనుగు. సామ్రాట్, ఇంతటి శక్తివంతులైన మీరు ఆ బాలుణ్ణి చూసి భయపడుతున్నారు సామ్రాట్.